జగన్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి అచ్చెన్నాయుడు. హుదూద్ తుపాన్ను సమర్థంగా ఎదుర్కొంటే విమర్శలు చేయడంపై మండిపడ్డారు. మంచి చేసేటప్పుడు అభినందించడం నేర్చుకోండని సూచించారు. కోర్టుకు హాజరు కాకుండా అసెంబ్లీలో ఉన్న జగన్ తో పాటు సభలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు. స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారి తుఫాన్ వచ్చిన తర్వాత ఏ ఒక్క రాజకీయ నాయకుడు గ్రామాలకు వెళ్ళినా సరే ప్రజల నోటి వెంబడొచ్చింది ఒకే ఒక్క విషయం, చంద్రబాబు నాయుడు జిందాబాద్, తెలుగుదేశం జిందాబాద్. ఇటువంటి విపత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదుకున్నటువంటి తీరుని అందరూ హర్షిస్తే నీ నోటికి ఆదుకున్నటువంటి వ్యవహారం చెప్పడానికి విషయం లేకపోతే సైలెంట్ గా ఉండాలి. ఏ ప్రభుత్వం అసలు తప్పు చేస్తే మీరు అడగండి, దానికి సమాధానం చెప్తాం. కానీ మంచి చేసేటప్పుడు, మంచి వ్యవహారం చేసేటప్పుడు అభినందించవలసినటువంటి అవసరం ప్రతిపక్షానికి ఉంది. మీరంటున్నారు సభ్య సమాజం సిగ్గుపడుతుందని. ఈ సభలో సభ్యుడిగా ఉండడానికి నేను సిగ్గుపడుతున్నాను. ఒక ప్రతిపక్ష నాయకుడు వినండి, ఒక ప్రతిపక్ష నాయకుడు ఈవేళ అసెంబ్లీలో ఉన్నారు అధ్యక్ష. అసెంబ్లీలో ఉండి ఈ రోజు ముద్దాయిగా 11 ఛార్జ్ షీట్లో ముద్దాయిగా ఉండి ఈ రోజు కోర్టుకి హాజరు కావాలి. ఈయన ఏదో శాసనసభలో ఉండి ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకి ఏదో ఉద్ధరిస్తానని చెప్పి నేను హాజరు కాలేనని కోర్టుకి చెప్తే ఆ కోర్టు కూడా అయ్యా నువ్వు దొంగవు, శాసనసభలో ఉండడానికి వీలు లేదు, నీకు ఒక గంట సమయం ఇస్తున్నావు, నువ్వు కోర్టుకు హాజరవ్వమని ఒక హైకోర్టు నీకు చెప్తే ఈ సభలో సభ్యులుగా మేముండడం, మా